Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. అన్న, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన ప్రతి యూట్యూబ్ ఛానల్ థంబ్నెయిల్ మీద బెగ్గర్ అని చెప్పి మెన్షన్ చేస్తూ ఉన్నారు. అసలు బెగ్గర్కి మీకు చాలా తేడా ఉంది. నాకున్న నాలెడ్జ్ చెప్తున్నా, చాలా తేడా ఉంది. బెగ్గర్ వేరు, మీరు వేరు. ఇది మీకు నచ్చిన లైఫ్ స్టైల్, మీరు ఇలా బతుకుతున్నారు. బెగ్గర్ అంటే నాకు తెలిసి ఉపేంద్ర సినిమాలు ఉపేంద్ర బెగ్గరే, ఎంతకన్నట్టు బాబ్ మ్యార్లీ బెగ్గరే, కుర్చీ తాత రీసెంట్గా ఫేమస్ అయ్యాడు, ఆయన కూడా బెగ్గర్ అనే పదానికి జస్టిఫికేషన్ లాగా ఎవరి పాటిగా రాసేసుకుంటున్నారు, ఒకరు ఫేస్ పెట్టి. ఈ కాంటెంపరీ పేర్లు పక్కన పెట్టి కొంచెం చరిత్రలో బాగా తెలిసిన పేర్లు 4-5 ఇన్సిడెంట్లు చెప్తాను. దానికంటే ముందు బెగ్గింగ్ నాకు తెలిసి మీరు ఎప్పుడు ఎవరిని అడగలేదు, నన్ను అడగలేదు, ఎవరిని అడగలేదు యూట్యూబర్స్ ని. అది నా సర్నేమ్ కాదు. అవును, దానికి నీకు ఎవిడెన్స్ లేదు, ఆ ఎలిగేషన్ బేస్లెస్. దానికి ఎవరు వ్యాలిడిటీ ఇచ్చారు, ఎవరు అథెంటికేట్ చేశారు, నాకు అర్థం కాలేదు. అది సెకండరీ ఆస్పెక్ట్. అడుక్కోవటం అంటే అంత ఈజీయా? బేసికలీ అంత ఈజీయా? ఒక మేబీ 1-2 రోజులు సరదాగా ఎవరైతే బెగ్గర్ టైటిల్ పెట్టారో సరదాగా 2 రోజులు ఎక్స్పీరియన్స్ చేయమన్నాడు, అప్పుడు అర్థమవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, సాయి బాబా వేరు, సాయి కాదు బాబా కాదు, వేరే విషయం. ఏం చేసేవాడు? బేసికలీ భిక్షం ఎత్తుకునేవారు. దాని ఇంగ్లీష్ పేరు ఏంటి? బెగ్గర్. మరి రావట్లేదే థంబ్నెయిల్స్, సాయి బాబా బెగ్గింగ్ చేసాడు, రాలేదు. ఎక్సలెంట్. వస్తున్నా. గౌతమ బుద్ధుడు ఏం చేసేవాడు అంటే వేరే విషయాలు కాకుండా ఇప్పుడు కామన్ ఆస్పెక్ట్ మాట్లాడదాం. ఏం చేసేవాడు చెప్పు? బెగ్గింగ్. మరి థంబ్నెయిల్ వేయలేదే గౌతమ్ బుద్ధుడు బెగ్గర్ అని, గౌతమ్ బుద్ధ అని వేయలేదే. ఇక అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు, ఇక్కడ మెటీరియల్ లేదు. ఏంటి ఆ టైటిల్ ఏంటి, ఆ ఫాంట్లు ఏంటి, మొహం తుడుచుకుంటే ఏడిసినట్టు ఎఫెక్ట్ ఇచ్చే పాథోస్ మ్యూజిక్ ఏంటి అసలు ఇదంతా ఏం క్రియేట్ చేస్తున్నారు? వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు ప్రూవ్? ఐ గాట్ నో కంప్లైంట్స్ ఇన్ మై ఆన్ మై పాస్ట్, ఆర్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్, జీరో నాస్టాల్జియా, ఐఎమ్ ఓకే విత్ ఇట్, ఇన్ టర్మ్స్ విత్ ఇట్, అండ్ ఇష్యూ లేదు అని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే. అసలు జనాలకి ఏంటి ఉపయోగం? సరే నాకేంటి ఉపయోగం? కనీసం నీకైనా ఉపయోగపడుతుందా అంటే ఓకే, నాకు ప్రాబ్లం లేదు. మీ డైనమిక్స్ మీకు ఉంటాయి, మీ స్టాండర్డ్స్ మీకు ఉంటాయి, వాట్ ఎవర్, కనీసం మీకైనా వర్కౌట్ అవుతుందా? దట్స్ మై పాయింట్. మీకు డబ్బు అంటే ఎందుకు చిరాకా, లేకపోతే ఇష్టం లేదా? అంటే డబ్బు గురించి చూసి వదిలేసారా? కొన్ని రీజన్స్ ఉన్నాయి, కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నా ప్రయారిటీ ఏంటి అంటే, ఎప్పుడైతే కరెన్సీ నోట్ పైన నుంచి ఆ కలర్ ఫోటో తీసి కనీసం ఫ్రీడమ్కి సంబంధించిన ఎవరి పేర్లే, ఎవరైనా సరే, నేను చెప్పేది ఫ్రీడమ్ మూమెంట్లో నిజంగా సిన్సియర్గా ఆనెస్ట్గా చేసిన ఎవరి పేరు వచ్చినా, ఎవరి ఫోటో వచ్చినా, ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. సంబంధం లేని ఫోటోని చూసి అంటే ఇప్పుడు గాంధీ మహాత్ముడికి సంబంధం లేదా అంటే? గాంధీ మహాత్ముడా? సరే, మహాత్మా అనే టైటిల్ ఎవరు ఇచ్చారు చెప్పాను? బిరుదు నీ నోట్లో నుంచి వచ్చేసింది. ఓకే, నీ నోట్లోకి రావడానికి ఎవరు పెట్టారు ఆ టైటిల్? ఎవరు పెట్టారు అని అడుగుతున్నా, చెప్పు. మహాత్మా అనే టైటిల్ గాంధీకి ఎవరు ఇచ్చారు? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ కదా, బాగానే ఉంది ఆ పేరు. అతను చేసిన గొప్ప పనులకి పురస్కారంగా ఇచ్చినట్టు ఎవరిచ్చారు? ఆ గొప్ప పనులు ఏంటి? ఫ్రీడమ్ ఫైట్ చేశారు కదా, ఉప్పు సత్యాగ్రహం. ఏంటి అది ఉప్పు సత్యాగ్రహం? నీకు ఇండియాలో ఉప్పు ఎంత విరివిగా, అసలు ఉప్పు సత్యాగ్రహం మూమెంట్ ఏంటి, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, డీటెయిల్స్ చెప్తాముడు, చెప్పు. నీకు తెలియని దాని గురించి ఏదో అరకొర చిన్నప్పుడు ఆ పేపర్లోనో ఈ పుస్తకంలోనో ఎవడు చెప్పిందో ఆ సినిమాలోనో ఈ సినిమాలోనో చూసి అదే చరిత్రని అట్లాగే నేర్చుకుంటావు. చరిత్రని ద వే ఇట్ ఈస్ డాక్యుమెంటెడ్, ద వే ఇట్ ఈస్ రిటర్న్ చదివితే నీకు అర్థం అవుతుంది. ద వే ఇట్ ఈస్ ఆల్సో రిటర్న్ మ్యానిపులేటింగ్, నీకేం అర్థం అవుతుంది? నీకు ఎవడు పడితే వాడు ఎవడు పాయింట్ ఆఫ్ వ్యూలో రాసినంత నువ్వు చరిత్రని ఎలా నమ్ముతావు? దాన్ని ఎవరో వాళ్ళు, మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్వాలిఫైడ్ పర్సన్ అప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు యూట్యూబ్లో చెత్త అంతా ఎందుకు వస్తుంది అంటే ఎవడు లేడు మధ్యలో. ఆ సెన్సార్షిప్ చేసేవాడు, ఫైర్ వాల్ పెట్టేవాడు, స్టాండర్డ్స్ని సెట్ చేసేవాడు, బెంచ్ మార్క్ సెట్ చేసేవాడు, క్వాలిటీ అనలైజ్ చేసేవాడు, ఉంటాయి కదా, టీమ్స్ ఉంటాయి కదా, అందుకని అలా వస్తున్నాయి. అలాగే ఇదివరకు మీ యూట్యూబర్లు ఈ ట్రోలింగ్ చేసినట్టు కాంగ్రెస్ చాలా గట్టిగా ట్రోల్ చేసింది బ్రో, దాంట్లో పార్టీ అది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్.
Please do subscribe to Telugu Rajam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.